హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది థాయ్ క్వీన్ సపోటా అండి. ఇది మా దగ్గర పార్క్లో కాసింది. ఇది కుండీల్లోనూ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ కాయలు ఉంచామండి. చెట్టుని ఎన్ని కాయలు ఉంటాయో చూద్దామని చెప్పేసి ఇలా గుత్తుకాపు వచ్చింది. అయినా సరే ఒక కాయ ఉంచి ఉన్న కాయలు తెంచేసాం. చాలా బాగా గుత్తుకాపు వస్తుందండి. ఇది మంచి రకం. ఈ థాయ్ క్వీన్ సపోటాని కూడా కమర్షియల్గా పెంచుకోండి. కాయ కీపింగ్ క్వాలిటీ 5 days ఉంటుంది కాబట్టి అండి భయం లేదు. చూడండి, ఇది దీని కోపం అంతా కూడా ఇప్పటికి మేము పెంచిన మదర్లోకి ఈ ఫస్ట్ తెచ్చిన మొక్కలండి. ఇవి ఇంకా కొంచెం స్టడీ చేస్తే ఇంకా ముందు బాగుంటాయి. గ్రౌండ్లో అయితే కనుక ఇంకా చాలా బాగుంటాయి. ఇది పాట్లో అండి. ఇది చూడండి, పాట్లో పెట్టాం. 28 పాట్లో పెట్టి పెంచడం జరిగింది. ఇలాగే 3 కాయలు వచ్చినాయి చూసారు. 3 కాయల్లో 2 కాయలు తెంచి ఒక కాయ ఉంచితే కనుక మీకు కాయ బాగా పెద్ద సైజ్ వద్దు అనమాట. ఇది థాయ్ క్వీన్ సపోటా. అలాగే బనానా సపోటా ఉంటుందని అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బనానా సపోటా అండి. ఇది కూడా కాపు బాగా కాస్తుంది. ఇది కూడా మంచి కీపింగ్ క్వాలిటీ. రీసెంట్గా ఈ మధ్య థాయిలాండ్లో కూడా ఈ పళ్ళు మేము తినడం జరిగింది. చాలా బాగున్నాయి. ఇది బనానా సపోటా. ఇంకా కాయలు తయారవ్వాలండి. ఇవి బేబీ స్టేజ్లో ఉన్నాయి. మిడిల్ వయసుకి వచ్చినాయి. ఇలా ఉంటుంది. ఇందులో 2 types ఉన్నాయండి. ఇది ఒక టైపు, ఇంకో టైప్ వచ్చి ఇంకా సన్నగా పొడవద్దు అనమాట అండి. ఇది బనానా సపోటా. ఇది గ్రౌండ్లో వేసాం. ఇది కూడా కాపు చాలా బాగుంది. మా కస్టమర్లకి, మా రైతులకి అవేర్నెస్ కోసం ఈ వీడియోలో ఒక మొక్క మేము పెంచుతాం. మేమేం తోటలు వేసేవాళ్ళం కాదండి. ఇది ఓ చెట్టు మా దగ్గర పెంచి దాని కాయలు, దాని స్వభావం, దాని కాపు, రుచి, సైజు ఎలా వస్తుందో చెప్తాం. కానీ ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రాంతీయ తత్వం మీద ఆధారపడి ఉంటాయండి. మా ప్రాంతంలో కన్నా మీ ప్రాంతంలో బాగా రావచ్చు, రాకపోవచ్చు. మీ మట్టి, మీ నేల, మీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించి ఒక 5-10 చెట్లు పెంచుకోండి. వీలైతే తోట వేసుకున్నా చాలా మంచిదండి. ఇది బనానా సపోటా. చూసారు కదా, కాపు ఇలా ఉంటుందండి. ఇది సప్తగిరి నర్సరీ, బుర్లంక, రాజమండ్రి రూరల్. మా ఫోన్ నెంబర్ వీడియోలో పెడతామండి. చూసుకుని ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రకం. ఒక 5-10 మొక్కలు కావాలితే ఆన్లైన్ ద్వారా పంపించి ఏర్పాటు చేస్తామండి. రైతుల కోసం అని చెప్పేసి 20 మొక్కలు కొన్న ప్రతి రైతుకి ఫ్రీ షిప్పింగ్ పెట్టి ఆంధ్ర, తెలంగాణ పంపుతున్నామండి. షిప్పింగ్ ఛార్జీ మేము పెట్టుకుంటున్నాం. ఓన్లీ ప్లాంట్ కాస్ట్ ఇస్తే సరిపోద్ది మీకు. ఒక 20 మొక్కలు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ సౌకర్యం ఉందండి. రైతుల కోసం పెట్టాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక 5-10 మొక్కలు బుక్ చేసుకోండి. నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. జెన్యూన్గా పళ్ళ మొక్కలు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మేము స్టడీ చేసిన తర్వాత జెన్యూనిటీగా పళ్ళ మొక్కలుగా ఇవ్వాలి. రైతు అరగాలను శ్రమించి 5 ఏళ్ళు పెంచిన తర్వాత అన్నకాయ కాస్తే చాలా ఆనందపడతారు. అలాగని చెప్పి ఏదో మొక్క అమ్మామనుకోండి, మమ్మల్ని, మా ఊరిని కూడా ఆడిపోసుకుంటారు. కాబట్టి ఆ పని మేము చెయ్యం. ₹1 ఎక్కువ తీసుకుంటాం మొక్కకి. ప్రతి మొక్కకి ₹10 ఎక్కువ తీసుకున్నా కానీ మీకు జెన్యూన్గా మొక్కలు పంపుతాం. మాది సప్తగిరి నర్సరీ, దుర్గారావు.